గణేశాయ నమః. కాణిపాక నివాసాయ కామితార్థప్రదాజినే కైవల్యానందరూపాయ శ్రీ గణేశాయ మంగళం. భక్తులందరికీ ముందుగా స్వామివారి యొక్క వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క దేవస్థానం వారి పరిపూర్ణమైన యుగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు అత్యంత వైభవంగా దేవాలయ కళ్యాణ వేదిక వద్ద స్వామివారిని వేంచేపు చేసి స్వామివారిని అర్చించి దేవస్థానం వారి యొక్క పంచాంగములను స్వామివారి పాదముల వద్ద ఉంచి పూజించి అత్యంత భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. అత్యంత వైభవంగా స్వామివారికి మంగళహారతులు ఇచ్చి ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. భక్తులందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ భక్తులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పరాభవనామ సంవత్సరంలో భక్తులందరూ కూడా పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. శుభం. పరాభవనం సంవత్సరమని శంకించవలసినటువంటి అవసరము ఎంతైనా లేదు. ఇకపోతే ఇదివరకే మన ముందు వ్యాఖ్యానించినటువంటి వాళ్ళు ఆంగ్ల సంవత్సరానికి తెలుగు సంవత్సరానికి ఉన్న తేడా చెప్పారు. ఇప్పుడు మనం తెలుగు సంవత్సరంలో పరాభవన సంవత్సరంలో కూడా మనం మన దైవానికి మన వినాయక స్వామికి మనము పెట్టేటువంటి నైవేద్యం కూడా పచనం చేయనటువంటిది, అంటే అన్కుక్డ్ ఫుడ్. ఏది మన పంచాంగ ఇది ఉగాది పచ్చడిని మనము దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్నే మనము స్వీకరిస్తూ ఉన్నాము. కాబట్టి అన్ని దీంట్లో మిగిలినటువంటి ఏవైనా ఉత్సవాలు జరిగినప్పుడు అభిషేకాలు జరిగినప్పుడు పచనం చేసినటువంటి ఆహారమే పెడతాము. దానికంటే ముందు కొబ్బరికాయ కొడతాము. ఇక్కడ మాత్రం మనము ఉగాది పచ్చడిని మనము దేవునికి నైవేద్యం చేసి దాన్ని మనము ఈరోజు స్వీకరిస్తాం. ఎందుకంటే అది ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి దాని యొక్క ఔషధ గుణాల గురించి ఇదివరకే మన వ్యాఖ్యత చెప్పి ఉన్నారు. ఆఫ్టర్ ఈ యొక్క పంచాంగ శ్రవణం తర్వాత మీకు అందరికి కూడా అది ఆ పంచాంగం యొక్క ఆ నైవేద్యాన్ని మీకు ఇవ్వడము జరుగుతుంది. అన్న వేళటికి బయటికి తీసుకెళ్ళలేదని కానీ, పండక్కి కొత్త చీర కొనలేదని కానీ, ఇంకొక ఆభరణం ఏదో అనుకున్న రీతిలో సంపాదించలేకపోయినందుకు కానీ, ఇంట్లో ఇల్లాలి దగ్గర నిలదీయబడని మొగాడు ఎవడున్నాడు ప్రపంచంలో? పార్వతీదేవి అంతటి వ్యక్తి దగ్గర పరమశివుడికే తప్పలేదు. పరమశివుడు తలపైన గంగ పెట్టుకుని ఉంటే ఒకానొక సందర్భంలో ఆ సన్నివేశం ఒక మహర్షి దృష్టి, ఈ గ్రహాలకి కొంత అధికారం ఉంటుంది. మీరు పలానా ఏదో 500 రూపాయల టికెట్ తీసుకుంటే ఆ ద్వారం దగ్గర మన పిల్ల పాపలతో ఉన్నప్పుడు రోడ్డు మీద నుంచో పెట్టాడు అనుకోండి, ఆ దుఃఖం చాలు, మనం మర్చిపోలేం. కాణిపాక వినాయక దర్శనం అనుకుంటేనే మనకి బాబోయ్ అని అనిపిస్తుంది. కనుక మనకి ఆ పైవాడు ప్రసన్నంగా ఉండాలి. ఈ కింది వారు ఒక్కొక్క అంశం ఒక్కొక్క అద్భుతమైన అంశాన్ని, విశేషాన్ని, రహస్యాన్ని చెప్తుంది. మూషక వాహనుడు స్వామి మనకందరికీ తెలుసు. దానికి వేరే వేరే పేర్లు పెట్టచ్చు కదా, లేకపోతే ఇంకొక నక్క మీదో ఇంకొక పెళ్లి మీదో ఇంకొక దాని మీదో ఆ స్వామి ఊరేగించవచ్చు కదా. మూషకాన్నే ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆ మూషకం అనేది మన మనస్సు అట. ఏమిటి దీనికి దానికి ఒకనొక పోలిక ఎగ్జాంపుల్ అంటే, మూషకం ఏం చేస్తుంది? అందరూ పడుకున్నప్పుడు ఎవరికీ తెలియనప్పుడు చీకట్లో ఆ కలుగులోనూ అక్కడ నక్కి నక్కి ఉండి మనం ఎంతో భద్రంగా దాచుకున్న వాటిని అన్నింటినీ అపహరించుకుపోతుంది. కనుక తెలియకుండా దొంగతనంగా తీసుకెళ్ళిపోయే ఒకనొక స్వభావం, అంటే మన కంట్రోల్ ఉండదు. మనం ఎంత పెద్ద యజమాని మహారాజు అయినా ఆయన ఇంట్లో ఎలకలు పడకూడదని లేదు కదా. అలాగే మనకుండే సామ్రాజ్యానికి మనలో కూడా ఒకనొక చిన్న దొంగ మూషకం ఉంది. అదేమిటంటే మన మనస్సు, మన ఆలోచన. అది కూడని చోటుకి, చేయకూడని దానికి పోతూ ఉంటుంది. కనుక అది దాన్ని స్వామి వాహనంగా చేసుకున్నాడు అంటే తొక్కిపెట్టి అని తాత్పర్యం. అంటే మన మనస్సును భక్తితో స్వామికి సమర్పిస్తే అది అటు ఇటు పోకుండా నియంత్రించి దాన్ని అధిరోహించి స్వామి మనల్ని రక్షిస్తూ ఉంటాడు అని అందులో సారాంశం. కనుక వినాయక అంటే గొప్ప నాయకుడు అనుకున్నాం కదా, ఇంకొక తాత్పర్యం
ఈరోజు మన వసతి వినాయక స్వామి దేవస్థానంలో నూతన పంచాంగ ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా మన పరాభవనామ సంవత్సరం ఈరోజు ఉగాది మొదటి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పంచాంగ శ్రవణం